ఈ సొసైటీ నుంచి నిర్మూలించగలుగుతాం, తగ్గించగలుగుతాం అనేది మీ అందరి యొక్క అబ్జర్వేషన్స్, ఐడియాస్, ప్రణాళికలు ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం మూలంగా ఒక కొత్త విధానాన్ని తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఈ దేశం కావచ్చు తీసుకుంటే, అడాప్ట్ చేసుకుంటే మరి అదంతా ఇంప్లిమెంటేషన్ చేయడం మూలంగా ఈరోజు ఈ మానవ రవాణా, అక్రమ రవాణా ఏదైతే ఉందో అది తగ్గించగలుగుతాం. దీంట్లో రకరకాల కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంత పేదరికం ఉంది, కొంత మరి మైగ్రేషన్ ద్వారా వేరే వేరే ప్రాంతాల్లో వచ్చిన తర్వాత అక్కడ జరిగేటువంటి వెట్టి చాకిరిలో అక్కడ కూడా అమ్మేసేటువంటి పరిస్థితి, ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఎక్కడ తెలియనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న పిల్లలు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్, ఇది ఈ సెక్షన్స్ చాలా ఘోరంగా టార్గెట్ చేయబడి ఎక్కడ బయటికి వెళ్తే వాళ్ళ అక్కడి నుంచి అపహరించబడి మరి కిడ్నాప్ చేసి ఎక్కడో బయటి రాష్ట్రాల్లో, బయటి దేశాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడికక్కడ మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సొసైటీ చూస్తుంటే డే బై డే చాలా గొప్పగా డెవలప్మెంట్ అయినట్టుగా, డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మానవుల యొక్క ఆలోచన విధానం, ధోరణి ఉమెన్ చూడంగానే ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బ్రూటల్లీ మర్డర్స్ కానీ, రేప్స్ కానీ ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. రీసెంట్లీ కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, లేదా మన దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీనికి ఈ మధ్య కాలంలో శిఖా గోయల్ గారి అధ్యక్షతన మేమందరం ఒక రివ్యూ ఏర్పాటు చేసుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఎస్, పనిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంటే స్పీడ్గా పనిష్మెంట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా చాలా అవసరం. శిక్ష అండ్ శిక్షణ, శిక్ష పడాలి ఫాస్ట్గా, సేమ్ టైంలో శిక్షణ కూడా జరగాలి. శిక్ష అంటే అంటే తప్పు చేసిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ ఒకరు బలైపోతారు ఇక్కడ. కాబట్టి పనిష్మెంట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, మనకు చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి, తొందరగా నేరస్తులను తీసుకురావాలి, ఖచ్చితంగా వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వాలని ఎట్లయితే మన ఆలోచన అంతా మనం ఎఫర్ట్స్ పెడుతున్నామో, ఇది వాళ్ళ మెదళ్ళల్లో కూడా మహిళల్ని తక్కువ చూపు చూడడము, ఒక సెక్స్కి సింబాలిక్గా మార్చే అటువంటి బ్యాడ్ ధోరణి అది కొన్ని రోజులుగా వాళ్ళ మైండ్లలో వస్తుంటుంది. సో అంటే క్లాస్ రూమ్లలో నుంచి వాళ్ళ మైండ్లో ఉమెన్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. మేము ఎంతసేపు మా సేఫ్టీ గురించి మేము మాట్లాడుకుంటాం. మా దారిలో మేము పోతున్నా కూడా మా సేఫ్టీ గురించే మేము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? అవతలి వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఎవరి పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోగలుగుతారు. ఈ క్రైమ్ కూడా తగ్గుతుంది, ఉమెన్ కూడా ఈ సమాజంలో ఈక్వల్గా రాణించగలుగుతారు. ఇక్కడ మరి ఉమెన్ వింగ్ సేఫ్టీ ఆఫీసర్గా శిఖా గోయల్ గారు ఉన్నారు, డీజీపీగా జితేందర్ గారు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు చాలామంది ఉన్నాము. ఇక్కడ పాలిటిక్స్లో కావచ్చు, లేదా ఉద్యోగ వృత్తిలో కావచ్చు, ఈక్వాలిటీ కనబడుతుంటుంది అప్పుడప్పుడు. కానీ ఉమెన్ అయినందుకు సపరేషన్ అనేది తప్పకుండా మళ్ళీ ఏదో ఒక రూపంలో ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసము ఈ ధోరణి మారాలి అంటే తరగతి గదుల నుంచి అవేర్నెస్ రావాలి, శిక్షణ అనేది ఉండాలి. కాబట్టి ఈ ముఖ్యంగా అలాంటి శిక్షణ ఇప్పించగలిగితే మహిళలతో, పిల్లలతో ఇలాంటి అక్రమ మానవ రవాణా చేసి ఒక వర్క్ అంటే వెట్టి చాకిరి చేయించుకోవడం, లేదా సెక్సువల్గా యూజ్ చేసుకోవడం, అట్లాంటి వాటి కోసం యూజ్ చేయడం, వాళ్ళని ఒక వ్యాపారంగా మర్చుకోవడం, ఇదంతా కూడా తగ్గుతుంది. సో అట్లాంటి దానికోసం ఒక నూతన ప్రణాళికను, నూతన విధానాలను, నూతన చట్టాలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా స్వాగతిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మనం చూస్తే చాలా చోట్ల బస్ స్టేషన్లలో ఒంటరి ఉమెన్, సింగిల్ ఉమెన్ అక్కడ నిలబడాలంటే భయపడేది. ఆ తర్వాత షీ టీమ్స్ వచ్చినాయి, కొంత మేరకు బెటర్ అయింది. కానీ ఈరోజు ఫ్రీ బస్ అయిన తర్వాత ఎక్కువ బస్ స్టేషన్లలో మహిళలు కనబడుతున్నారు. సో అక్కడ ఒక పోకిరి వెధవ లేదా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళను హరాజ్ చేయడానికి లేదా కిడ్నాప్ చేయడానికి వాళ్ళు సాహసించేటువంటి పరిస్థితి లేదు.
ఎందుకంటే అక్కడ గ్యాదరింగ్, ఉమెన్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటి స్కీమ్ ద్వారా ఈరోజు ఈ మహిళల కోసము సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రోగ్రామ్ను వాళ్లకు ఆర్థికంగా, ఎకనామికల్ సపోర్టే కావచ్చు, బట్ పర్సనల్ సెక్యూరిటీ కూడా ఈ రకమైనటువంటి ఉమెన్ గ్యాదరింగ్తో కూడా వాళ్లకు లభిస్తుందని నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి ప్రప్రథమంగా ఈ డ్రగ్స్ మినేజ్ ఏదైతే ఉందో, డ్రగ్స్ను ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి. అప్పుడే ఇప్పుడు ఏ క్రైమ్ చూసినా దాని వెనుక డ్రగ్స్ అడిక్టెడ్ పర్సనే కనబడుతున్నాడు. డ్రగ్ అడిక్టెడ్ అయ్యి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఇళ్ళల్లో కూర్చొని లేదా తప్పుడు ఆలోచనలతోటి చిన్న చిన్న పిల్లల మీద రేప్స్, మర్డర్స్, అంటే ఒక బ్రూటల్ మర్డర్ చూస్తే దాని వెనుక ఈ గంజాయి లేదా డ్రగ్స్ అడిక్టెడ్ అటువంటి పర్సన్స్ కనబడుతున్నారు. సో ఫస్ట్ ఈ క్రైమ్ రావడానికి మూలము ఈ డ్రగ్స్ లాంటివి, గంజాయి కానీ లేదా ఇతరత్ర ఏవైతే వ్యసనాలు ఉన్నాయో వాటి నుంచి ఈ సొసైటీని, ఈ యొక్క యూత్ను మనం బయటికి తీసుకొచ్చిన